ఆపరేషన్ సింధూర్ మీద చర్చ కోరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది అమెరికా ఆలోచన, లేదంటే సోరోస్ ఆలోచన, లేదంటే చైనా ఆలోచన. భారత సైన్యాన్ని డిగ్రేడ్ చేస్తూ, భారత ప్రభుత్వం మీద కోపాన్ని భారత సైన్యం మీద చూపెడుతూ, భారత దళాలు అసమర్థంగా ఉన్నాయని చెప్పడం. ఒక భారతదేశంలో జరిగిన ఎన్ని పేలుళ్ళు జరిగినాయి కాంగ్రెస్ టైంలో, వాటిట్లో ఎంతమందిని పట్టుకున్నారు వీళ్ళు, వాడు వీడని రాసి చూపించడమే కదా. అట్లాంటిది ఉగ్ర స్థావరాల మీదనే దాడి జరిగి, దానికి ప్రతిగా భారతదేశం మీదకి యుద్ధానికి వస్తే ఆ యుద్ధాన్ని తిప్పికొట్టి భారత్ వెళ్ళి వాళ్ళ సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తే, ఇంకోవైపున తీవ్రవాదుల వేట కొనసాగుతూ ఉంటే వీళ్ళు మాత్రం దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఏదో ఒక పాయింట్స్ని ఎత్తి మన డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో అనుకోని సంఘటన, అకస్మాత్తుగా తీవ్రవాదులకు సంబంధించిన స్థావరం అక్కడ జమ్మూ కాశ్మీర్ అడవుల్లో కనబడటం, అక్కడ స్థానికులు అందించిన సమాచారంతో పాటుగా శాటిలైట్ పిక్చర్సు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి తెలియటం, వీటి ఆధారంగా సైన్యాన్ని అక్కడికి దించడం, 3 ఉగ్రవాదుల్ని లేపేశారు. ఇంకొక 4-5 దాకా ఉన్నారని, టోటల్గా 5 దాకా ఉన్నారన్నారు. ఇంకొక 2 ఉన్నారు, వాళ్ళ కోసం కూడా వేట సాగుతుందండి. దీంతో కరెక్ట్గా ఓ రకంగా వాళ్లే ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ కారకులు అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. అది స్పష్టత రావాల్సింది. కానీ కరెక్ట్గా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మనం పట్టించుకోవట్లేదు, మన వల్ల కావట్లేదు అంటున్న టైంలోనే జరిగింది. ఇది ప్రీ ప్లాన్డ్ అని రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్ అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు.